ఉదయాన్నే భగవంతుని నామముని ఏమైందండి? మీ ఒంట్లో బానే ఉంది కదా, ఇంత త్వరగా లేచారేంటి? రోజంతా చెయ్యి మంచి పనులని. వెళ్తాను అంటున్నారు, ఎక్కడికి వెళ్తారో అర్థం కావడం లేదు. ఉదయం నుంచి ఓ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నావు. నేను ఒకసారి నడుచుకుంటూ వెళ్ళి వస్తానులే, అటు అంటే ఒక చుట్టూ వస్తానులే అంతే. అలాగా? మీరు ఈ పాట పాడినప్పుడే నేను అనుకున్నాను, నాతో చెప్పకుండానే మీరు ఊరు మీద బలాదూరు తిరుగుతారా? ఉండండి, రేపటి నుంచి మీరు అక్కడికి ఇక్కడికి తిరగటం నేను ఎలా ఆపుతానో చూడండి. అరే, ఈ చుట్టడం అంటే అలా చుట్టడం కాదు. అదంతా నాకు తెలీదు. ఇదిగోండి పూల సజ్జ, ఇంకా ఈ కర్ర. ఎక్కడికైనా మీరు వెళ్ళండి, కానీ తిరిగి వచ్చేటప్పుడు పువ్వులు మామిడాకులు తేవడం మాత్రం మర్చిపోకండి. ఉదయాన్నే కాస్త నడిచొద్దాం అనుకుంటే అప్పుడు ప్రారంభించేస్తుంది. అరే, ఎక్కడా ప్రశాంతతే లేదు. చే ఇంకా ఇక్కడే నించొని ఆలోచిస్తున్నారా? ఊరికి తిని కూర్చోకుండా ఏదో ఒక పని చెయ్యండి. పని చేయకుండా ఉండడానికి మార్గం ఉందా? ఏ రోజైతే నీ చేపట్టుకున్నానో ఆ రోజు నుంచి నీ మాటే వింటున్నాను. ఏ, ఎక్కడికి పోయావు? నేను ఇప్పుడు పనికి వెళ్ళాలా వద్దా? అంటే పనికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారా? పని చేసి ఏదైనా సాయం చేస్తానన్న ఆలోచన లేదే? మళ్ళీ ప్రారంభించొద్దు. ఆహా, కాదు, నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అంటే ఇవాళ సద్దన్నమే తినాలా అని. ఇంతవరకు నువ్వు పొయ్యి కూడా వెలిగించలేదే. అక్కడ చూస్తున్నారే, అది మీ కళ్ళకి తెలుస్తోందా? పొయ్యి వెలిగించలేదు, ఇకపైన కూడా నేను వెలిగించను. కానీ అంటే నువ్వు వండను అంటే నేను ఏం చెయ్యాలి? మరి తినకపోతే నేను ఎలా బతకడం? చంపాలనుకుంటున్నావా? ఇలా జీవించడం కన్నా చనిపోవడమే మంచిది. నువ్వు ఏమన్నావు? అప్పుడు నువ్వు చచ్చిపోతావుగా. ఎలా జీవించాలి? పొయ్యి వెలిగించాలంటే ఇంట్లో సామాన్లు ఏవైనా ఉండాలి కదా. రాను నీ గోల భరించలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా పొయ్యి వెలిగించేటప్పుడు అది లేదు ఇది లేదు అంటున్నావు. ఏమన్నారు మీరు? మీ జీవితాన్ని నేను నాశనం చేశానా? నేనా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెప్పానో గుర్తులేదే. తను కూడా కోపంతో ఉన్నట్టుకుంది. వద్దు, ఇక్కడ ఉండడం మంచిది కాదు. మాట్లాడకుండా ఇక్కడి నుంచి పారిపోదాం. ఎక్కడికి పారిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఏంటి నేనా? ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్తాను అంటే, నేను ఇప్పుడు వెళ్ళి కట్టెలు కొట్టుకుని తీసుకొద్దామని వెళ్తున్నాను. కట్టెలు కావాలి కదా, అందుకే అట్లని కొట్టి తీసుకొస్తాను. సరేనా? అలాగే వెళ్ళండి. పని పాట చేయకుండా అలా కూర్చుంటే ముడుకులు కూడా పట్టేస్తాయి. అరే, దీనికున్నది నోరా లేక కత్తిరా? నోరు తెరిస్తే చాలు కచ్చ అని కట్ చేసి పారేస్తుంది. ఏం చేస్తాను నేను? ఏమైంది హరి? ఎందుకు ఇలా నీరసంగా కూర్చున్నావు? నీకు ఒంట్లో బాగోలేదా ఏంటి? అరే, ఒంట్లో ఏమి లేదండి. ఒంట్లో గురించి అడుగుతున్నారు, కానీ ఇంట్లో గురించి మీరు ఏమైనా అడుగుతున్నారా? చాలా చిరాగ్గా ఉంది. ఏవయ్యా, కొంచెం కూడా ప్రయత్నించకుండా మన మనసులో ఆశపడింది నెరవేరుద్దా ఏంటి? అవును, నాకెక్కడ దొరికింది? నాకు డబ్బు బోల్డంత కావాలి, కానీ ఆ రైతు నాకు బోల్డంత డబ్బు ఇవ్వాలి. అడిగితే నేను ఇవ్వను అంటాడు. ఇలా చూడు, మనం నిజాయితీగా ఉండి ఏమీ జరగకపోతే కాస్త అటు ఇటుగా చెయ్యాలి. నువ్వు కూడా అలాంటిది ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. మీరు చెప్పగలరండి, కానీ మనం ఎలాగ అటు ఇటుగా మారడమో అదేగా నాకు అసలు నచ్చట్లేదు. ఇదే విషయం అయితే ఆ రైతుని ఇక్కడికి పిలిపించి వాడి దగ్గర నుంచి డబ్బు లాక్కోవాలి. అవును, మనం పిలిచిన వెంటనే వాడు ఇక్కడికి అలా వచ్చేస్తాడు చూడండి. ఎందుకు రాడు? వాడు ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు నేనెందుకు ఇక్కడ కూర్చోవడం? ఇంకా నువ్వు దేనికి దిగులు పడకు. మీరు అన్నిటినీ చూసుకుంటారా జమీందారు గారు? నిజం చెప్పండి. ఏ, నేను చెప్పిన దాంట్లో నీకు నమ్మకం లేదా? లేదు, నేనేం చెప్తున్నానంటే, నా భార్య స్వభావాన్ని కూడా మీరు కాస్త మార్చారంటే నాకు పెద్ద సహాయం చేసినట్టుగా ఉంటుంది. అలాగా? తన స్వభావంతో నువ్వు బాగా బాధపడుతున్నావా? అవునండి, అది రాత్రి పగలు నన్ను తిడతా ఉంటే నా శరీరం అంతా మొద్దుబారిపోయింది. ఏదోటి చేయండి జమీందారు గారు. పెళ్ళాం తిట్లకి మొగుడు దొరికిపోయాడు అంటే ఇక వాడు అందులోంచి తప్పించుకోవడానికి ఏ మందు లేదు హరి.
అయ్య బాబాయ్, ఈయనేంటి ఇలా అనేసి వెళ్ళిపోతున్నాడు? దీన్ని వినడానికి బదులు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. కానీ ఇప్పుడు మనం డబ్బుకి ఏం చెయ్యాలి? ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిన వెంటనే అది తిట్ల పురాణం మొదలు పెడద్ది. లేదు 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 లేదు, నా జీవితాంతం ఇలాగే ఇంకా నడపాల్సిందేలాగుంది. ఇంట్లో అన్ని మూలల్ని వెతుకుదాం. ఒకవేళ ఎక్కడైనా డబ్బు దాచి ఉంటుందేమో చూద్దాం. లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇందులోనూ ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉండాలి కదా. నేను ఎక్కడ పెట్టాను? ఓహో, అవును, ఏంటి వెతుకుతున్నారు? డబ్బు ఎక్కడ పెట్టానో తెలియట్లేదు దొరకలేదు కదా. అవును, ఎలా దొరుకుతుంది బాబు? బంగారం ఏదైనా పని చేస్తేనే కదా డబ్బులుంటాయి. అరే లేదు లేదు, ఇప్పుడే నేను వెతుకుతాను, ఆగు. ఇదిగో ఇప్పుడు కనిపెట్టేస్తాను చూడు. ఈ ఉండిని కాస్త ఊపి చూద్దాం. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అవును, ఏంటది? ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ అక్కడ నేను దాచిపెట్టిన డబ్బులు తీసుకుని నా నోరు ముయించాలనుకుంటున్నారా? నిన్ను శాంతింపజేయడమా? నిన్ను శాంతింపజేసే ప్రతిభ నాకు లేనే లేదు. ఇక్కడ అక్కడ వెతికేస్తే డబ్బులు దొరికేస్తాయా? అప్పుడు ఆ డబ్బులతోనే మన సంసారాన్ని సాగించేస్తారా? ఓహో, నువ్వెప్పుడు చూసినా ఒక విషయాన్నే పట్టుకుని ఆడాడుతున్నావు. నేను ఎప్పుడు ఏం చెప్పానో నాకు గుర్తుండట్లేదు. మీరు కొత్త మంచం కొనిస్తారని చెప్పి నన్ను ఎన్ని రోజులని ఇలా నేల మీద పడుకోమంటారో చెప్పండి. ఇలా చూడండి, ఈ నేల మీద నుంచి మీరు మంచం కొనిచ్చేంత వరకు నేను లేవను. నీకు చెప్పడం మాత్రమే తెలుసు, కానీ నాకు నా డబ్బు లేదు, చేతిలో అంతేనా? ఇంతమందినో చూశాను, కానీ మీలాంటి మనిషిని ఇంతవరకు నేను చూడలేదండి. నా తలరాత మీ దగ్గరకు వచ్చి నేను ఇరుక్కున్నాను. ఇది చాలా కష్టం కదా. ఇప్పుడు నేను మంచం చేయించడానికి ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఇంట్లో ఉండడానికే ఇష్టం లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు జాలిగల వారిలాగా కనిపిస్తుంది. దయచేసి ఈ భిక్షగాడికి ఏదో ఒకటి వేయండి. నువ్వు ఇక్కడ భిక్షం ఎత్తుకుంటున్నావా? కానీ నిన్ను ఇంతకు ముందు నేను ఇక్కడ చూసిందే లేదే. నా పొట్టగూటి కోసం అక్కడక్కడ తిరిగి భిక్షం ఎత్తుకుంటాను. ఒకే చోట ఎలా కూర్చోగలను? అవును, కరెక్టేలే. నేను మనసుతో బాధపడుతున్నాను, నువ్వు పొట్టతో బాధపడుతున్నావు. ఇలా చూడు బాబు, నీకెన్ని బాధలున్నా నువ్వు సంతోషంగానే ఉంటావు. అదంతా సరే, కానీ నువ్వే చెప్పు, నీకు నేను ఏమి ఇవ్వగలను? పాపం ఈయన చూస్తుంటే చాలా కష్టపడుతున్నట్టుగా ఉన్నారు. నిజం చెప్తున్నాను, నీకు చాలా పెద్ద మనసు బాబు. చెప్పు బాబు, నీకేంటి ఆశ ఉంది? నా ఆశను వదిలేయండి, మీరు సంతోషంగా ఉన్నారు కదా. మీ సంతోషం నాకు సంతోషమే. నాకు తెలుసు, నీ బాధలన్నీ నాకు తెలుసయ్యా బాబు. ఏంటి? చెప్తాను బాబు. కుటుంబంలో ప్రశాంతత లేకపోతే ఎలా ఉంటుంది? అరే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. అరే చెప్పు బాబు, నీ పెళ్ళాం నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మంచిదా లేక చచ్చిపోతే మంచిదా? చచ్చ, అటువంటి ఆశలేమీ నాకు లేవు. చచ్చే, అటువంటి ఆలోచనలని నాకు లేవు. అంటే నా భార్య స్వభావాన్ని మార్చగలిగితే, అంటే అది అలా జరగడానికి అవకాశం ఉంది. అది జరగాలంటే నీ భార్య తాతకి నువ్వు మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మీరు ఏం చెప్తున్నారు? ఇది తప్ప వేరే మార్గమే లేదు. ఎందుకంటే నీ భార్యకి తన బామ్మ స్వభావం ఉంది. ఓ అదే విషయం. అయితే కుండ బద్దలైందని చెప్పండి. అర్థం అయితే దాన్ని మార్చుకోవడానికి దారి చూడు, తను మారుతుందా లేదా అని. అంటే ఇవన్నీ జరిగే విషయాలేనా? అంటే నా భార్య తాతకి బామ్మను ఎలా మార్చగలం? ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి. నేను నిన్ను ఆ కాలానికి మాత్రమే పంపించగలను. అంటే ఆ కాలానికి మీరు నన్ను తీసుకెళ్ళగలరా ఏంటి? ఇప్పుడే వెళ్ళి చూడు.
అరే అందరూ త్వరగా రండి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావడం లేదే. పెళ్లి కొడుకు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. అవును, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అరే అందరూ త్వరగా రండి అయ్యా, ముహూర్త టైం అయిపోతుంది కదా. ఏంట్రా ఇది? నేను నిజంగానే పెళ్ళింటికి వచ్చి నిలబడ్డాను. ఇది ఏమీ కల కాదు కదా. నేను దీన్ని కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను. అరే అరే ఆయనే రమ తాత. అరే చిన్న వయసులో రమ వాళ్ళ తాత ఎంత అందంగా ఉన్నాడు. ఇంకా నైవే, ఇంతవరకు వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళలేదు. అరే అరే ఇదేంటిది? బామ్మ కూడా పెళ్లి కూతురు వేషంలో చాలా బాగున్నారు. నా రమ ముఖం కూడా ఈవిడి ముఖం లాగానే ఉంది. ఆ స్వభావం కూడా ఈవిడి స్వభావమే అనుకుంటా. ఇదే మనకి దొరికిన మంచి ఛాన్స్. ఏం చేయాలో చూద్దాము. నా ప్లాన్ పనిచేస్తుందో లేదో చూద్దాం. ఏ ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నేను గుర్తులేనా? నేనే పెళ్లి కొడుక్కి, చిన్నాన్నకి, తమ్ముడికి, అన్నయ్యకి, మావయ్యకి తమ్ముడిని. అంటే దగ్గర బంధువునే అనుకోండి. కావచ్చు, కానీ అందుకు నేనేం చేయను? ఇంకేం కాదు, మీరు చీర సెలెక్ట్ చేయాలి. ఏంటి చీర? ఒకవేళ అతను నేసి పంపించారో? లేదు, అటువంటిదేమీ లేదు. అంటే చీరని మీరే సెలెక్ట్ చేయాలి. అంటే మీరు కూడా చాలా రోజులుగా మంచి చీర కొనాలని ఆశపడారు కదా. మీకు ఏ చీర అయితే ఇష్టం చెప్పండి. అదృష్టం ఉందా ఏంటి? అంటే పెళ్లికి ముందే పెళ్లి కొడుకు నాకు చీర కూడా కొనిస్తారా? మీకు ఏది నచ్చుద్దో అది చెప్పండి. ఒక సిల్క్ లో, ఒక బెనారస్ లో ఒకటి చాలు. ఆ తర్వాత ఎరుపులో ఒక బెనారస్ చీర. అరే ఎంత చక్కగా చెప్పారు మీ ఆశని. సరే, ఈ కలర్ లో ఆవిడికి ఏది బాగుంటుందో కరెక్ట్ గా చెప్తారా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా? అది ఎవరంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నారే ఆయన ఇంకో భార్య గురించి చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు దయచేసి ఎవరితోనూ చెప్పకండి. ఒక భార్యనా? అరే రే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే రే, మెల్లిగా 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 మాట్లాడండి, లేదంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇలాంటి ఇంటికి పెళ్లి చేసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తున్నాను. అరే చెప్పిన మాట వినండి, వెళ్ళకండి. ఒక పని అయిపోయింది, కానీ ఇంకో పని బాకీ ఉంది కదా. ఒక మంచి అందమైన ప్రేమగల జాలి గుణం గల ఒక అమ్మాయిని తీసుకొచ్చి మా తాతకి పెళ్లి చేసేయాలి. అప్పుడే ఆ అమ్మాయి స్వభావం నా పెళ్ళానికి వస్తుంది. చూద్దాం. పెళ్లి కూతురు ఎక్కడా కనిపించడం లేదేంటి? అవును కదా, తను రెడీ అయ్యిందే, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే మీకెవరికి తెలీదా? ఆ అమ్మాయి పారిపోయింది. ఇదిగో అటుపక్కే పారిపోయింది. ఏంటి ఏమంటున్నారు? తను వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చేస్తారు? ఎలాగో పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి చేసి తీరాలి కదా, లేదంటే అవమానం అయిపోతుంది కదా. అవునవును, అది నిజమే. కానీ ఇప్పుడు వెళ్ళి పెళ్లి కూతుర్ని ఎక్కడా వెతకాలి? ఆ అమ్మాయిని పెళ్లి కూతురుగా చేస్తే కాస్త బాగుంటుంది అనుకుంటున్నా. అరే తను చంప, నా పెద్ద మావయ్య కూతురు. సరే, తన్నే పెళ్లి కూతురుగా కూర్చోబెడతాను. ఏం చేయాలనుకున్నా త్వరగా చెయ్యు. నిజం తెలిసేలోగా పెళ్లి జరిగిపోవాలి. పెళ్లి కూతురు మారిపోయిందని ఎవ్వరికీ తెలియకూడదా? అమ్మయ్య, మన మనసు ఆశపడినట్టుగానే బామ్మని మనం వెతుక్కున్నాము. పై రమ కాదనే చెప్పలేదు. ఇకపై నా భార్య కూడా బామ్మలాగా చాలా మంచిదల్లా మారిపోతుంది. ఆహా, వావ్ వావ్. ఏమైంది? పని అయ్యిందా? అయింది అయింది, కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వెళ్ళి ఇంట్లో చూడు, ఏమేం మార్పులు జరిగాయో వెళ్ళి చూడు. వెళ్ళు త్వరగా వెళ్ళు. వేడి నీళ్లతో కాళ్ళు కడుక్కోవడానికి ముల్తానీ మట్టిని కూడా పెట్టింది. అరే రే, ఏంటిది? అందరినీ ఎందుకు ఈ అమ్మాయి కష్టపెడుతుంది? అందరి మీద అధికారం చెలాయిస్తుంది. ఇలా చేస్తే కాలికి చక్రాలు కట్టుకునే పరిగెత్తాలి. వెళ్ళు, నన్ను కూడా స్వీట్ బీడా తీసుకురామని చెప్పింది. అందులో బనారస్ జరదా వేయాలంట. తీసుకురాపోతే ఇల్లు మొక్కలైపోయేలాగుంది. అరే అవునయ్యా, సరే నేను వెళ్తాను. ఒకవేళ నీళ్లు చల్లారిపోతే మళ్ళీ వేడి చేసి ఇమ్మంటుంది. నా ఇంటికి పనోళ్ళు వచ్చారేంటి?
ఒకవేళ తప్పుగా వేరెవరింటికైనా వచ్చేసానా? లేదు లేదు లేదు, ఇంటిని చూస్తుంటే మా ఇల్లు లాగానే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి చేపలు మటన్ చేసావా? వెంటనే వేడైన పొకడి కూడా చేశాను. అలాగే దాంతో పాటు చక్కెర వేసిన లస్సీ చేయాలి, గుర్తుంచుకో. ఇవన్నీ చెప్పే విషయాలా ఏంటి? హ, ఎప్పుడు చూసినా తిని కూర్చోవడం తప్ప తర్వాత పడుకోవడం. ఇలాంటి పెళ్ళం ఇంకెవ్వరికి దొరకకూడదు. ఇంతమంది మనుషులా? అసలు ఏం జరుగుతుంది? ఏదైనా సరే. రమా, రమా, పచ్చడి బాటలు కొంచెం బయట తీసిపెట్టు. వచ్చారు దొరగారు. వచ్చిన వెంటనే ఒక మాట ఉలుకు పలుకు ఉండదు. వచ్చిన వెంటనే పచ్చడి తినేయాలనుకుంటున్నారా? అది కాదు, నేను మాత్రం తినడానిక పచ్చడి జాడీని అడిగింది. నేను అర్థమైంది. మీ జమీందారు గారికి కారంగా ఉండే ఊరగాయ కావాలి. ఊరగాయ ఇచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ దొరగారి దగ్గరికి వెళ్ళిపోతారు. లేదు 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 లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రామా? నేనెందుకు అది తీసుకొని పారిపోవాలి? నడిచే వెళ్తాను. అంటే అంటే నువ్వు అంటే నీ మొహము నీ గొంతు అన్నీ మారిపోయాయేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కళ్ళు గాని పాడైపోయాయా ఏంటి? ముఖం మారిపోయింది, గొంతు మారిపోయింది. పెళ్ళైన సంవత్సరానికే గుర్తు పెట్టుకోవడం అంత కష్టంగా ఉందా? చెప్పండి, నేను చెప్పింది నిజమేనా? లేదు లేదు, అది చెప్పట్లేదు. అంటే అది నేను అది నాకు తెలీదు. పరిగెడతారో నడుస్తారో, ఊరగా ఏమి లేదు. అర్థమైందా? తినడం, ఊరి మీద తిరగడం, ఇదే పని అయిపోయింది మీకు. కానీ ఇదేంటిది, నువ్వు మునుపట్లాగానే మాట్లాడుతున్నావు. ముందు లేదు, వెనక లేదు. మీరు ఇక చెప్పడం ఆపండి. నేను చెప్పింది చెప్పినట్టే. ఒకవేళ నా మాట వినకపోతే మిమ్మల్ని కొట్టి కొట్టి మిగతా వాళ్ళ సానుభూతిని పొందాలనుకుంటున్నారు కదా, ఆ ఉద్దేశాన్ని మార్చేస్తాను. ఏంటిది? అరే రే, వెళ్ళండి. కొట్టడానికి వస్తుంది, వెళ్ళండి ఇక్కడి కొడుతుంది. నుంచి. అబ్బో, చెప్తున్నాను కదా, కొడుతుంది. వెళ్ళండి. అమ్మో, కొడుతుంది. వెళ్ళండి. అమ్మో, పారిపోదాం ఇక్కడి నుంచి. అమ్మో, వద్దు. అరే రే, భిక్షు బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? రండి, త్వరగా రండి. అరే వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త మీరే చెప్పండి. ఏమైంది? ఇంకేముంది, అంత కష్టపడి ఆ పెళ్లి కూతుర్ని నేను మార్చాను. దాని పర్యవసానం ఏంటో తెలుసా? నువ్వేంటి, ఏమీ జరగలేదంటావా? ఏదో ఒకటి జరిగింది. జరిగింది. మునుపున్న పెళ్ళాము మాటలతో తిట్టి పారేది, కానీ ఇప్పుడున్న పెళ్ళాము కట్టెలతో కొడుతుంది. అంతేకాక ఏ పని చేయనంటుంది. ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఆడవాళ్ల స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని అర్థమైందా? చిన్న గుంటను చూసి భయపడ్డావు, కానీ ఇప్పుడు ఏమైందో చూసావా? నేను ఒక మంచి అమ్మాయినే తాతకి ఎంచుకున్నాను. నా భార్య కూడా మంచి స్వభావంతో ఉంటుంది అనుకున్నాను. ఆడవాళ్ల స్వభావాన్ని ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేడు. నువ్వెలా అర్థం చేసుకుంటావు? అంటే అరే, నేను ఇన్నేళ్లుగా ఉండి నా భార్యని నేనే అర్థం చేసుకోలేకపోయాను. అందువల్ల సన్యాసం తీసుకున్నాను. కానీ నువ్వు ఒక సాధారణమైన మనిషివి. కానీ ఒకసారి ట్రై చేయండి బాబా, ఒకే ఒకసారి. ఇప్పుడు ఉన్న దాంతో నీ జీవితాన్ని గడపడానికి చూడు. అలా లేకపోతే నాతో బయలుదేరు, పదా, ఈ జీవితాన్ని వదిలేసి. సరే సరే బాబా, బయలుదేరదాం. నేను మీతో పాటు వస్తాను బాబా, పదండి.